హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్ట్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ వచ్చేసి కిడ్నీని డీటాక్స్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. అంటే కిడ్నీ యొక్క పనితీరు మెరుగుపడేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి అవసరం అనేది తెలుసుకుందాం. కిడ్నీని డీటాక్స్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. అంటే కిడ్నీ యొక్క పనితీరు మెరుగుపడేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి అవసరం అనేది తెలుసుకుందాం. సాధారణంగా మన శరీరంలోని మలిన పదార్థాలన్నీ కూడా క్లియర్గా వాటిని విసర్జించేందుకు హెల్ప్ అయ్యేటువంటివి రెండు వ్యవస్థలు. ఒకటి కిడ్నీకి సంబంధించింది, రెండవది జీర్ణ వ్యవస్థ. సో కిడ్నీకి సంబంధించింది అనేది లిక్విడ్ రూపంలో, మలినం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. జీర్ణ వ్యవస్థ సాలిడ్ ఫుడ్ను బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే డ్యామేజ్ అవ్వడానికి గల ప్రధాన కారణాల్లో రికరెంట్గా కిడ్నీలో రాళ్ళు ఏర్పడేటువంటి వ్యక్తులకు ఇబ్బందికరంగా జరగవచ్చు. ఈ రాళ్ళు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్, స్ట్రోవైట్ క్యాల్కులై, ఇలా కాల్షియం కార్బోనేట్ క్యాల్కులై, ఇలా పలు రకాల రాళ్ళు కిడ్నీలో ఏర్పడుతూ వస్తాయి. సరైనటువంటి నీళ్లు తాగకపోవడము, ఎక్కువగా ఫ్లోరిన్ కంటెంట్ ఉండేటువంటి వాటర్ తాగడము, లేదా బోర్ వాటర్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు, లేదా శరీరానికి నీటి శాతం తక్కువగా ఉంటే ఈ ప్రాబ్లం అనేది అధికంగా వస్తుంది. వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. సో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం కానివ్వండి, కిడ్నీలో టీబీతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము, అంటే మూత్రనాళం ఇన్ఫెక్షన్ కొందరిలో మనం చూస్తుంటాం. పురుషుల్లో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి, యూరిన్కి వెళ్ళి వచ్చి రాగానే మళ్ళీ యూరిన్ వచ్చినట్టుగా సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. లేదా కొందరికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం అనేది పడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో అధికంగా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎక్కువగా సిజేరియన్ సెక్షన్ అయినటువంటి మహిళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనపడే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తులకు ఇది ప్రమాదకరంగా మారి కిడ్నీ ఇన్ఫెక్షన్కి గురవుతుంది. సో కిడ్నీలో రాళ్ళు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, అలాగే కిడ్నీకి టీబీ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసిన టీబీ అనేది ఊపిరితిత్తులకు మాత్రమే ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందని, కానీ ఊపిరితిత్తులకే కాకుండా పేగులకు కూడా టీబీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే కిడ్నీలకు కూడా టీబీ స్ప్రెడ్ అవుతుంది. దీన్నే ట్యూబర్కులోసిస్ అని అంటాము. ఆ విధంగా కిడ్నీకి టీబీ స్ప్రెడ్ అయితే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ తాలూకు లక్షణాలు, ఎక్కువగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడేటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనము శారీరక శుభ్రత సరిగ్గా లేకపోవడము, అలాగే తీసుకున్నటువంటి ఆహారంలో మసాలా ఇంటేక్ అధికంగా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం వస్తుంది. మసాలాలు, వేపుళ్ళు, పులుసులు, రసము ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. పాపడాలు, వడియాలు ఇలాంటివి నూనెలో వేయించినటువంటి పదార్థాలు చాలా వరకు తగ్గించుకోవాలి. ఎక్కువగా మంచినీళ్ళు సగటున 4 నుండి 5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ 4 to 5 లీటర్స్ వరకు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే నీటి శాతం పెంచడమే కాకుండా ఈ మసాలా, వేపుళ్ళు, నిలువ ఊరగాయలు, నిలువ పచ్చళ్లకు దూరంగా ఉండండి. వీటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్ట్ వాడకాన్ని తగ్గించండి. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సో ఒకవేళ సాల్ట్ ఏదైనా ఫుడ్లో కానీ మనం తీసుకోవాల్సి వచ్చినా కూడా పింక్ సాల్ట్ అని దొరుకుతుంది మార్కెట్లో. దాన్నే సైంధవ లవణం అని కూడా అంటాము. ఈ పింక్ సాల్ట్ వాడినట్లయితే అయోడిన్ శాతం అనేది శరీరానికి సమపాలనలో వీటి ద్వారా అందుతుంది. కాబట్టి మనకు కిడ్నీ పైన డ్యామేజ్ అయ్యేటువంటి కణాలు ఏవి కూడా ఉన్నా కూడా వాటిని పునరుత్తేజం చేసేందుకు, యాక్టివేషన్ చేసేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కిడ్నీలో ఉండేటువంటి ఫిల్టరేటింగ్ ఆర్గన్స్ని వాటిని నెఫ్రాన్స్ అంటాము. సో ఈ నెఫ్రాన్స్ యొక్క పనితీరు మెరుగ్గా ఉండేందుకు కూడా మనం ఈ సాల్ట్ని తగ్గించుకుంటూ దాని బదులుగా ఈ సైంధవ లవణం, పింక్ సాల్ట్ అంటాము, లేదా రాక్ సాల్ట్ అని కూడా అంటాము, ఇది తీసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో వింటున్నారు కదా వ్యూవర్స్, ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది ఎంత ప్రమాదకరమో, దాన్ని డీటాక్స్ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో తెలుసుకుంటున్నాం. ఎవరైతే పెయిన్ కిల్లర్, అంటే ఇప్పుడు కొన్ని రకాల కీళ్లవాతాలు ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా కొన్ని కీళ్లవాతాలు ఉంటాయి. ఈ కీళ్లవాతంతో బాధపడేటువంటి వ్యక్తులు ఎక్కువగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతూ ఉంటారు. అలా పెయిన్ కిల్లర్ మాత్రలు అధికంగా వాడేటువంటి వ్యక్తులకు కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పెయిన్ కిల్లర్ల యొక్క వాడకాన్ని తగ్గించుకోండి. ఆ ప్రాబ్లంతో ఉండేటువంటి వ్యక్తులు హోమియోపతి మందులు వాడుకోండి. హోమియోపతి మందులు ఎంతకాలం వాడినా, ఏ వయస్సు వాళ్ళు వాడినా ఎలాంటి ప్రమాదము లేదు. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. కాబట్టి మన ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం తగ్గించుకునేటువంటి మార్గం
మనం చూడొచ్చు. సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్. రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇదే కార్యక్రమంలో ఇక్కడే కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.